లవర్ల కోసం లైఫ్ పార్ట్నర్లను అతి దారుణంగా చంపడం చూసాం. కానీ ఇది మరీ దారుణమైన ఘటన అండి బాబు. పెళ్ళై 45 రోజులే అయ్యింది. అంతలోనే భర్తను హత్య చేసింది ఓ భార్య. ఎందుకో తెలుసా? ఈ విషయం వింటే గనక మీరు నిజంగానే షాక్ అవుతారు. తన మామను పెళ్లి చేసుకోవడానికి. మీరు విన్నది నిజమే. వరుసకు మామయ్యే ఒక వ్యక్తి, అది కూడా 55 ఏళ్లున్న వాడితో ఓ 20 ఏళ్ల యువతి నడిపిన ప్రేమాయాణం ఇది. అయితే అందుకు అడ్డుగా ఉన్న భర్తను ఆమె సుపారీ గ్యాంగ్తో హత్య చేయించేసింది. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంజాదేవి అనే యువతికి ప్రియాంశు అనే వ్యక్తితో 45 రోజుల క్రితమే వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే గుంజాదేవి ఆమె మామ 55 ఏళ్ల జీవన్ సింగ్ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ విషయం గుంజాదేవి ఇంట్లో చెప్తే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అంత పెద్దవాడితో నీకు ప్రేమేంటి అని గొడవ చేశారు. ఆ తర్వాత ప్రియాంశుతో దేవికి బలవంతంగా పెళ్లి చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. బలవంతంగా పెళ్లి చేసుకున్నా కాపురం మాత్రం చేయలేదు ఆవిడ. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నిందితురాలు భావించింది. ఇందుకు సుపారీ గ్యాంగ్తో ఓ డీల్ కూడా కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరుని కలిసేందుకు వెళ్లి రైల్లో తిరిగి ప్రయాణిస్తున్నప్పుడు ఈ క్రమంలోనే నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న టైంలో ఇద్దరు వ్యక్తులు అతడిపైన కాల్పులు జరిపారు. దీంతో ప్రియాంశు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో గుంజాదేవి గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. బాధితుడి కుటుంబ సభ్యులు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలిస్తే జీవన్తో తరచూ టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇక ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక జీవన్ సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు.